ద లార్డ్. మెల్క్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై నడిపించునగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 80వ కీర్తన మొదటి వాక్యము కొన్ని మాటలు చదువుకుందాం. ఇశ్రాయేలు నాకు కాపరి చెవియొగ్గుము, మందవలి యోసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసనుడైన వాడా ప్రకాశింపుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మరి ఆసాపు ద్వారా రచించిన ఈ కీర్తనలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నాకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించిన వాడు. అవునండి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడండి. జీతగాడు జీతగాడే. కాబట్టి తనవి కానందువల్ల తోడేళ్లు వచ్చినప్పుడు చూచి మరి ఆ కాపరి తప్పించుకొని పోతాడని, విడిచిపెట్టి వెళ్ళిపోతాడని, పారిపోతాడని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మందవలే యోసేపు నడిపించినట్లు, మందని నడిపించినట్లు నేను నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి ఈ నూతన సంవత్సరములో దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుడు మీకు రావాల్సినటివి, మీరు పొందుకోవాల్సినటివి దేవుడు తప్పకుండా నడిపిస్తాడండి. ఎందుకంటే విశ్వసించిన ప్రతి ఒక్కడు కలవరపడడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఏదైతే ఆగిపోయి ఉన్నాయో, ఏవైతే వెనకపడిపోయి ఉన్నాయో, ఆత్మీయ జీవితం కావచ్చు, మరి ఎలాంటివైనా మీ చేతి పనులు కావచ్చు, ఎలాంటివైనా కూడా ఆగిపోయి ఉంటే దేవాతి దేవుడు మందని నడిపించినట్లు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ యొద్దకు నడిపిస్తాడండి. అయితే విశ్వాసముతో మనం ఎప్పుడైతే ప్రభువుని వేడుకుంటామో దేవాతి దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే నడిపించే రథసారథి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి సురక్షితంగా నడిపించాడండి. మందని నడిపించినట్లు నడిపించాడండి. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుకుందాం. 78వ కీర్తన 52వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గొర్రెల వలె ఆయన తన ప్రజలను నడిపించును. ఒకడు ఒక మందను నడిపించినట్లు, కాచుకొని ఉన్నట్లు, జాగ్రత్తగా ఉండినట్లు తన ప్రజలను అరణ్యములో సురక్షితంగా నడిపించాడండి. ఎందుకంటే పగలు మేఘస్తంభములో నడిపించాడు, రాత్రి అగ్నిస్తంభములో నడిపించాడు. పగటి వేళ ఎగురు బాణమకైనను, రాత్రి వేళ కలుగు భయమకైనను. దేవుని బిడ్డలారా, మరి దేనికి కూడా చింత నొందకుండా సురక్షితంగా దేవుడు తన మందను, తన ప్రజలను నడిపించాడండి. కాబట్టి మరి ఈ సంవత్సరము అంతము వరకు కూడా నీ చెయ్య విడువక దేవుని బిడ్డలారా మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు నడక నేర్పవాడు, నడిపించువాడు, చంకని పెట్టుకొని మిమ్మల్ని ఎత్తుకునేవాడు దేవుడు ఒక్కడేనండి. కాబట్టి మనుషులకు భారమైతే దేవునికి భారము కామండి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మరి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అని పిలుస్తున్నాడండి. కాబట్టి ఈ లోక భారము, శపించబడిన అనుభవము ఇవన్నీ మోసుకొని నూతన సంవత్సరములో అడుగు పెట్టవద్దు, విడిచిపెట్టండి. దేవుడు ఒక నూతన సృష్టిగా మిమ్మల్ని చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు, మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మరి ఆయన సన్నిధానములోకి మిమ్మల్ని నడిపించబోతున్నాడు, రెక్కల కిందకి మిమ్మల్ని చేర్చుకోబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు మరి మందవలే యోసేపును నడిపించిన వాడా, మందవలే నడిపిస్తాడండి. నడిపించే నాయకుడు, రథసారథి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనము చదువుకుందాం.
కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా నా కాపరి. అవునండి, దావీదుకి కాపరిగా ఉన్నారు అని అంటే ఎవ్వరు లేరండి, దేవుడు మాత్రమే దావీదుకి కాపరిగా ఉన్నాడు. అందుకే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు. అవునండి, దావీదు ఎదుట ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు మరి ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. అందుకంత ధైర్యముగా మాట్లాడుతున్నాడు. నేను భయపడను అంటాడు. కాబట్టి నూతన సంవత్సరములో దేవుని బిడ్డలారా, మీకు ఎలాంటి అపాయం రాకుండా నా ప్రభువు తన మహాకృపతో మిమ్మల్ని మీ కుటుంబాలని జ్ఞాపకం చేసుకును గాక. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రభు నా కాపరిగా, నాకు తోడుగా, నాకు అండగా, నాకు ఎప్పుడు కూడా నాకు తోడై ఉన్న నా ప్రభు ఉన్నంత కాలం ఏది కూడా నాకు ఏ హాని చెయ్యలేడు. ఎందుకంటే మరి దావీదుని చంపాలని సౌలు తరుముతున్నప్పటికీ సౌలు చేతికి దావీదుని అప్పగించలేదండి. ఎందుకంటే యెహోవా దావీదుకి కాపరిగా మరి తోడుగా ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు, నాకేమీ కలగదు, పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. అవునండి, పచ్చిక గల చోట, ఆ చోటు ఎలాంటిదంటే సమృద్ధితో నింపబడి ఉంది, ఆనందముతో నింపబడి ఉంది, దేవుని యొక్క సన్నిధి కాపుదలతో నింపబడి ఉంది. మరి శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాడు దావీదు. పరిశుద్ధాత్మతో, పచ్చిక బయలు, దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దావీదుకి ఏమీ కలగదండి. ఎందుకంటే వాక్యం ఉన్నది, ఆత్మ ఉన్నది, భయం ఉన్నది, భక్తి ఉన్నది. మరి దేవుని యందు విశ్వాస వీరుడైన దావీదు జీవితంలో దేవుడు తోడుగున్నాడు. దావీదుకు చూపిన కృప మరి మనకు కూడా చూపి ఉన్నాడని మనం విశ్వసించినడలా ప్రతి కార్యం మీ పట్ల జరిగిస్తూ ఉంటాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనము కొన్ని మాటలు చదువుకుందాం. నేను నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా గొర్రెలు ఒక మందవలే ఉన్నాయి. నా గొర్రెలు నా స్వరము, నా వాక్యము వింటున్నారు. కాబట్టి ఎందుకనంటే ఎప్పుడైతే ప్రభు స్వరం వింటారో, ఆ వాక్యము వింటారో, దేవునికి లోబడి జీవిస్తారో, దేవాతి దేవుడైన ప్రభు కృప వాళ్ళల్లో ముద్రించబడి ఉంటుంది. వాళ్ళ స్వభావాలు మారి ఉంటాయి. వాళ్ళు భక్తి చేయడానికి ఎంతగానో భయభక్తులు కలిగి ప్రభు ఎదుట మరి విశ్వాస వీరులుగా వాళ్ళు వెదుగుతూ ఉంటారండి. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును. అవునండి, ఈ లోకంలో మరి ఏ స్వరం వినాలనుకుంటున్నారు దేని బిడ్డలారా? కొంతమందికి సీరియల్ పిచ్చుంటుంది, కొంతమందికి సినిమాలు పిచ్చుంటుంది, కొంతమందికి వ్యర్థమైన మాటలు చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికితే బాగుంటుంది అని మాట్లాడుకునేదానికి దేవుని బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రభు స్వరాన్ని వినాలనుకుంటున్నావా? ప్రభు దర్శనాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? ప్రభు వాక్య ప్రకారం జీవించాలనే ఒక తీర్మానం నీ హృదయంలో కలుగుతుందా? కాబట్టి నీ కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలు, శోధనలు, మరి అనేకమైన ఇబ్బందులు దేవుడు దూరపరుస్తాడండి. ఎప్పుడైతే వాక్యానికి చోటిస్తావో, వాక్యానికి నీ హృదయము నిలయం అవుతాదో, దేవుడు కొలువవుతాడు. మరి నీ జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యములను, ఒక శ్రేష్టమైన నూతన స్వభావమును, నూతనమైన జీవితాన్ని దేవుడు కలిగజేస్తాడండి. కాబట్టి ఎన్నటికీ ఎప్పటికీ విడవని ఎడబాయిన దేవాతి దేవుని యొక్క కృప దేవుడు మీకు తోడై నడిపించునగాక. ఆమేన్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన
మందవలే నడిపిస్తానంటున్నాడు. మరి నూతన సంవత్సరములో నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ చేతి పనిని ఏ విధంగా మలుపు తిప్పబోతున్నాడో ఎదురు చూడండి. నా దేవుడు మరి మీ యందు మరి ఎంతగానో గొప్ప కార్యములు చేస్తాడు. నిరీక్షణతో ఎదురు చూడండి. మీ పట్ల చేసే కార్యాలు ఎంత నూతనముగా ఉంటాయి. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడమైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నా తండ్రి, ఈ నూతన సంవత్సరములో అయ్యా నీ ప్రజలకి చేయబోతున్న కార్యములు, అద్భుతములు మందవలె నడిపించినట్లుగా ప్రభువా, నీ ప్రజల పట్ల నీ గొప్ప కార్యములు జరిగించి ఆత్మీయ జీవితములో ఆత్మీయ మేలులతో అభివృద్ధితో పొందుకున్నటకు సహాయము నీ కటాక్షమును దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.